ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భయాన్ని తెలుసుకుంటే అనే విషయం గురించి ఇవాళ మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మనం భయపడాల్సింది భయానికేనంటారు రూజ్వెల్ట్. పిరికి వాళ్ళు తమ మరణానికి ముందే ఎన్నోసార్లు మరణిస్తారని, ధైర్యవంతులు మరణాన్ని ఒక్కసారి ఎదుర్కొంటారని షేక్స్పియర్ అంటాడు. అభద్రతా భావం భయానికి మూల కారణం. సహజంగానే పిరికి వాళ్ళు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారు. ప్రాణికి జీవితం మీద ఆపేక్ష అనేది సహజం. మరణానికి భయపడని ప్రాణి ఏదీ ఉండదు. కానీ జ్ఞానిని రోగ మృత్యు భయాదులు దరిచేరలేవు. పుత్రాదపి ధనభాజాం భీతి అంటారు శంకరులు. పుత్రాదపి ధనభాజాం భీతి అంటారు శంకరులు. డబ్బున్న వాడికి దాన్ని ఎక్కడ నాశనం చేసేస్తాడోనని కొడుకుంటేనే భయమట. కొడుకు అంటేనే భయమట. మరి అధిక సంపద అందరినీ అనుమానించేట్టు చేస్తుంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఉన్న ఊరివాడికి కాటి అని ఓ సామెత. ఉన్న ఊరివాడికి కాటి భయం, పొరుగురివాడికి నీళ్ల భయం అని ఓ సామెత. సాధారణంగా ప్రధానికి ఒక చెరువు, దాన సంస్కారాలు నిర్వర్తించడానికి శ్మశానం తప్పనిసరిగా ఉంటాయి. ఊరివాడికి వల్లకాడు ఎటు ఉంటుందో తెలుసు కాబట్టి రాత్రుళ్ళు అటువైపు పోడు. మరి పొరుగురు నుంచి వచ్చిన వాడికి ఈ ఊళ్ళో శ్మశానం ఎక్కడుందో తెలీదు కాబట్టి ఆ భయం ఉండదు. కానీ నీళ్లున్న ప్రాంతం చీకట్లో కనపడదు, కొత్త కాబట్టి లోతు తెలియదు, అందుకే అతడికి నీటి భయం. జీవితంలో భయపడని వారుండరు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయం మనల్ని భయపెట్టంటే అసలు భయపడని వాడు కాదని, భయాన్ని జయించిన వాడని అంటారు. భయాన్ని ఎదుర్కొనడంలోనే జీవిత రహస్యం ఉంది. ఆధ్యాత్మిక గురువులు భయం అనేది కేవలం ఆలోచనే అంటారు. రకరకాల పరిస్థితులను ఊహించుకొని బెదిరిపోవడమే తప్ప భయాలన్నీ నిజాలు కావంటారు. మరి రోగం వస్తుందేమోనని భయం, ప్రమాదం జరుగుతుందేమోనని భయం, అయిన వాళ్ళు దూరమవుతారేమోనని భయం, మన చేతిలో లేని విషయానికి భయపడి ప్రయోజనమే. వాడు తుఫానుకు భయపడ్డు. భయాన్ని అధిగమించాలంటే ఎరుక ఉండాలి. ఎత్తైన కొండ శిఖరాన్ని చూసి అమ్మో అంతెత్తు ఎక్కగలమా అనుకుంటే ఎవరూ ఎక్కలేరు. ఎక్కాలన్నది మీ కోరిక. పైకి ఎక్కి అక్కడి నుంచి చుట్టూరా పరుచుకున్న అందాలను చూడాలని ఆశ. అది నెరవేర్చుకోబోతున్నాను అన్న ఆలోచనని మది నిండా నింపుకోవాలి. కొండ శిఖరాన్ని కాకుండా విశాలంగా ఉన్న కింది భాగాన్ని చూడాలి. అక్కడి నుంచి ఒక్కో అడుగు ఒక్కో మెట్టు ఎక్కగలుగుతావు. అలా అడుగు వేయడం మొదలు పెడితే శిఖరం పాదాక్రాంతం కాదు. భయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మనకు తెలియని దాని గురించి భయం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ విషయం గురించి మనస్సు భయపడుతోందో దాని గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారం తెలుసుకుంటే సహజంగానే భయం తగ్గుతుంది. పెరిగే వయసు, ముంచుకొస్తున్న వృద్ధాప్యము కొందరిని భయపడతాయి. కాలాన్ని ఆపడం మన చేతుల్లో లేదని, శరీరం అనిత్యమనే జ్ఞానం తొలి వయసులోనే పొందిన వాళ్ళు మలి వయసులోనూ భయపడరు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.